మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి 2024లో పాస్ట్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఈ రన్నింగ్ వచ్చేసింది. ఇంకొక 20 రోజుల్లో 2025లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇయర్లో ఎంత అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయాలి, వీటిలో పెట్టాలన్న ఆలోచనలో ఉంటారు అందరూ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2024లో ఇయర్ అంతా చూసుకుంటే పాస్ట్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏ ఉన్నాయి. ఇయర్ ఎండింగ్ వచ్చింది కరెక్టే. లాస్ట్ 1 ఇయర్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన ఫండ్స్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఓకే, కానీ యాజ్ ఎ ఫైనాన్షియల్స్ నీకు ఇయర్ ఎండింగ్ ఇంకా రాలేదు. మార్చ్ 31 వరకు నీకు ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి మార్చితో ఎండ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇది ఓన్లీ క్యాలెండర్ ఇయర్ మాత్రమే. ఈ క్యాలెండర్ ఇయర్లో కూడా ఎట్లా ఉందో మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకుంటే తప్పేం లేదుగా. అంటే పాస్ట్లో ఏం జరిగింది అనేది రివ్యూ చేసుకుంటున్నాం. రివ్యూ చేసుకునేటప్పుడు ఒక క్యాలిక్యులేషన్ తీసుకుంటాం. బేసిక్గా ఒక అమౌంట్ని మనం పర్టికులర్గా ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత అయింది అని కనుక మనం బేసిక్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర లార్జ్ క్యాప్ యూనివర్స్లో దగ్గర 30+ ఫండ్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్లో 30+ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఓకే, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో కూడా నేను టాప్ 5 ఫండ్స్ని కనుక తీసుకున్నట్టయితే దగ్గర మార్కెట్ ఈ 1 ఇయర్లో అంటే జాన్ 1 నుంచి ఈ రోజు వరకు కేటగిరీ యావరేజ్ తీసుకుంటే ఆ కేటగిరీ పెర్ఫార్మెన్స్ 24% ఉంది. ఓకే, లార్జ్ క్యాప్ కేటగిరీ 24% పెర్ఫార్మ్ చేస్తుంది. 24% కంటే ఇవి ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఓకే, లైక్ దగ్గర మినిమం 3% నుంచి మ్యాక్సిమం 6% వరకు ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుంది. అంటే 24% కేటగిరీ యావరేజ్ ఇస్తే ఈ టాప్ 5 ఫండ్స్ కనుక తీసుకుంటే 31 నుంచి 27% మధ్యలో ఉంది రిటర్న్. 31% నుంచి 31 గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 3 ఇయర్స్గా కూడా మార్కెట్లో ఇదే విధమైన రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి చాలా ఫండ్స్. ఓకే, కానీ ఇదే ఫండ్ లాస్ట్ ఇయర్ ఇంత పెర్ఫార్మ్ చేస్తుందంటే లేదు. కానీ బెంచ్ మార్క్స్ ఏదైతే కేటగిరీ యావరేజ్ని బీట్ అవుతున్నాయి అంటే ఈ ఫండ్స్ అన్ని కూడా కేటగిరీ యావరేజ్ని బీట్ అవ్వకుండా లాస్ట్ 3-5 ఇయర్స్ స్పాన్లో కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేసింది. ఓకే, కానీ వీటి ఏయుఎమ్స్ ఎంత ఉన్నాయి అంటే చాలా చిన్న ఏయుఎమ్స్. మార్కెట్లో చాలా ఫండ్స్తో పోల్చుకున్నప్పుడు 1750 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల ఫండ్ కూడా దీంట్లో ఉంది. అంటే ఓన్లీ ఆ ఫండ్ సైజ్ 50 కోట్లు మాత్రమే. అలాంటి ఫండ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఓకే సార్, టాప్ 5 ఏమున్నాయి సార్? టాప్ 5లో మనం మాట్లాడుకుంటే ఇన్వెస్కో లార్జ్ క్యాప్ ఫండ్ 1300 crores ప్లస్ ఏయుఎం ఉంది. రిటర్న్ వచ్చేసి లాస్ట్ 1 ఇయర్ రిటర్న్ 31% ఉంది. ఈ కేటగిరీలో ఈ ఫండే టాప్లో ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి డబ్ల్యూఎస్సి లార్జ్ క్యాప్ ఫండ్ రీసెంట్ ఏఎంసి దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఒక 600 crores ప్లస్ ఏయుఎం ఉంది. వాళ్ళది 30% జనరేట్ చేసింది వాళ్ళ ఫండ్ కూడా. అట్లాగే చూసుకుంటే బిఎన్బి పరిబాస్, తర్వాత బంధన్, తర్వాత టారస్ మ్యూచువల్ ఫండ్ వచ్చేప్పటికి వాళ్ళ ఏయుఎం సైజ్ 50 crores మాత్రమే. ఓకే, 50 crores లో కూడా వాళ్ళు టాప్ 5లో ఉన్నారు. జనరల్ గా మనకున్న పర్ఫెక్షన్ ఏంటంటే చిన్న ఏయుఎంస్ ఉన్న ఫండ్స్ లో ఎక్స్పెన్స్ రేషియోస్ ఎక్కువ ఉంటాయి సహజంగా. ఓకే, ఎక్స్పెన్స్ రేషియోస్ ఎక్కువ ఉండటం వల్ల మీ ఫండ్ పెర్ఫార్మ్ చేయదేమో. 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్ల రూపాయలు ఉన్న ఫండ్లోకి వెళ్తే కనుక మనం రిటర్న్స్ బాగా వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. అట్లా ఏముండదు. 10,000 కోట్ల రూపాయల ఫండ్ అయినా లేకపోతే 50,000 కోట్ల రూపాయల ఫండ్ అయినా 50 కోట్ల రూపాయలు ఉన్న ఫండ్లో అయినా సరే పోర్ట్ఫోలియోని ఎలా డిజైన్ చేస్తున్నాడు, ఫండ్ మేనేజర్ వ్యూ ఎలా ఉంది, ఫండ్ మేనేజర్ ఎలాంటి పోర్ట్ఫోలియోని చేస్తున్నాడు, ఏ విధంగా చర్న్ చేస్తున్నాడు, ఏ టైంలో ఏ కేటగిరీకి వెయిటేజ్ ఎక్కుస్తున్నాడు, ఎక్కడ వెయిటేజ్ తగ్గిస్తున్నాడు అనే దాన్ని బట్టి మాత్రమే పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దగ్గర ఈ యూనివర్స్లో 30+ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉంటే 30+ లార్జ్ క్యాప్ ఫండ్ దగ్గర 15 ఫండ్స్ వరకు బెంచ్ మార్క్ని బీట్ చేసినాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఏదైతే ఇండెక్స్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లో ఏ రిటర్న్ అయితే వస్తుందో కొంచెం ట్రాకింగ్ అవుతుందో అదే రిటర్న్ రిప్లికేట్ అవుతుంది ఫండ్లో కూడా. ఓకే, మార్కెట్కి సమానంగా వస్తుంది. దానికన్నా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నాం లార్జ్ క్యాప్ ఫండ్లో కూడా. మార్కెట్ కన్నా కూడా దగ్గర ఇక్కడ చూసుకుంటే కేటగిరీ యావరేజ్ 24% ఉంటే 27%, 31% అంటే 4 to 6%. ఏం సార్ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది? 24%. మార్కెట్ కేటగిరీ యావరేజ్ అంటే లార్జ్ క్యాప్ కేటగిరీ యావరేజ్ రిటర్న్ 24% ఇచ్చింది ఫండ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే. కానీ కేటగిరీ యావరేజ్ కంటే నీకు 3 to 6% వరకు ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేసింది. అందువల్ల అంటే మనకున్న మిత్ ఏంటంటే చిన్న ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్స్పెన్స్ రేషియోస్ ఎక్కువ వెళ్ళిపోతాయి, పర్ఫార్మెన్స్ అంత బాగుండదేమో, చాలా పెద్ద లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందేమో అన్న
పర్ఫెక్షన్తో చాలా మంది Exactly. ఉంటాం. ఎక్స్పెన్స్ రేషియో వరకు అది కరెక్ట్. రిటర్న్స్కి ఎక్స్పెన్స్ రేషియోకి సంబంధం ఉండదు. చాలామంది ఫండ్ మేనేజర్స్ కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువైనా కానీ వాళ్ళకున్న నాలెడ్జ్తోనో, వాళ్ళకున్న ప్రాక్టీసెస్తోనో, వాళ్ళకున్న బేసిక్ థంబ్ రూల్స్ పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. ఆ రూల్స్ కానీ వాళ్ళకున్న ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళినప్పుడు ఎక్కువ రేట్ని జనరేట్ చేస్తారు. అండ్ సార్ ఇవే ఫండ్స్ ఫ్యూచర్లో కూడా అంటే 25లో కూడా ఇలాగే పర్ఫామ్ చేస్తాయంటారా? ఇలాగే పర్ఫార్మ్ చేస్తాం. లాస్ట్ హిస్టరీ గురించి మనం గ్యారెంటీ 100% చెప్పుకోవచ్చు. అంటే ఏం జరిగిందో మనకు కనపడతా ఉంది కాబట్టి చెప్పుకోవచ్చు. పాస్ట్లోనే ఇలా ఉంటుంది అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉంటుంది అంటే ఉండకపోవచ్చు. ఎందుకు ఉండదంటే లాస్ట్ 10 years, 15 years, 5 years, 3 years చూసుకున్న ప్రతి కేటగిరీ కూడా ప్రతి సంవత్సరం ఇదే కేటగిరీ హైలో రిటర్న్స్ జనరేట్ చేయట్లా. ఒక సంవత్సరం గోల్డ్లో మంచి రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నాం, ఒక టైంలో లార్జ్ క్యాప్లో మంచి రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నాం, ఒక టైంలో స్మాల్ క్యాప్లో మంచి రిటర్న్ జనరేట్ చేయగలుగుతాం. ఇట్లా రకరకాలుగా సైక్లింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇవే ఫండ్స్ 100% మార్కెట్ని బీట్ చేస్తాయా, ఇదే కేటగిరీ ఇలాగే ఉంటుంది అంటే చెప్పలేను. కానీ పాస్ట్లో ఏదైతే మార్కెట్ని బీట్ చేసుకుంటే ఈ ఫండ్స్ అయితే పెర్ఫామ్ చేసినాయో వీటి పెర్ఫార్మెన్స్ దగ్గర అలాగే ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 3 yearsగా 5 yearsగా లాస్ట్ 1 yearగా ఈ విధమైన ట్రాక్ రికార్డ్తో వర్క్ చేసిన ఫండ్ మేనేజర్స్ దాన్ని అయితే ఆ లెగసీని అయితే కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసినప్పుడు డెఫినెట్గా ఇలాంటి రిటర్న్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మార్కెట్స్ ఎప్పుడు కూడా వాలటైల్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్లో 12% కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఈ సంవత్సరం 30% రావచ్చు, 24% రావచ్చు, లేదా 16-18% వచ్చిన పెర్ఫార్మ్ చేసిన ఫండ్స్ ఉన్నాయి. లేదా కొన్ని ఫండ్స్లో 50% వచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. కానీ మీ ఆలోచన లార్జ్ క్యాప్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే 12% దగ్గర ఉండండి. దానికన్నా ఎక్స్ట్రా ఏదైనా వస్తే అది రివార్డ్గా భావించండి. కానీ మీ ఆలోచనలు ఎప్పుడు 30% దగ్గరికి మాత్రం తీసుకెళ్ళొద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యూచర్లో పర్ఫార్మింగ్ అనేది వాటి మార్కెట్ వాలటాలిటీని బట్టి, మార్కెట్ రిస్క్ని బట్టి అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ మేజర్గా చూసుకుంటే యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి 15% లేదా 12% అనేది యావరేజ్. లార్జ్ క్యాప్లో 12% కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. ఓకే, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.